వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి మార్పులు చేర్పులతో పార్టీని పటిష్టంగా తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయం దిశగానే ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం విషయంలో ముందుకు కదులుతున్నారు. పార్టీ కమిటీల నియామకంలో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. బూత్ లెవెల్ కమిటీల నియామకం దగ్గర నుంచి పిఎస్సి సభ్యుల నియామకం వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సమర్థులైన వారికి పార్టీ కమిటీల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. బూత్ లెవెల్ కమిటీల నియామకం పూర్తయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇన్ఛార్జీల విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జీల వ్యవహార శైలిపైన, పార్టీలో పనితీరు పైన, కార్యకర్తలతో వారు మెలుగుతున్నటువంటి తీరుపైన ఎప్పటికప్పుడు జిల్లా అధ్యక్షుల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదే సమయంలో జిల్లా అధ్యక్షులు ఇచ్చినటువంటి సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి సోర్సుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకున్నారు, క్రాస్ చెక్ చేసుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని పార్టీలోని కార్యకర్తల నుంచి కూడా అనేక ఫిర్యాదులు అందినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఇన్ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో రాజకీయ బదిలీలు చేశారు. ఈ బదిలీల కారణంగా పార్టీ చాలా వరకు నష్టపోయిందనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రహించారు. అయితే ఈసారి మాత్రం అలాంటి తప్పులకు చోటు లేకుండా చాలా వ్యూహాత్మకంగా కదలాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇన్ఛార్జీల విషయంలో కీలకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఇన్ఛార్జీల నియామకం కూడా సమర్థులైనటువంటి వారికి అవకాశం కల్పించబోతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలతో పాటు మరికొన్ని స్థానాల్లో కొందరికి మార్పులు చేర్పులు అవకాశం కల్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎవరైతే సరిగా పనిచేయడం లేదో, పార్టీ కార్యకర్తలతో సరిగా ఉండడం లేదో వారిని మార్చి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఇన్ఛార్జీల నియామకంలో స్థానిక క్యాడర్ అభిప్రాయాలకు అనుగుణంగా ఇన్ఛార్జీలు నియమించాలని స్థానిక క్యాడర్ నుంచి సమాచారం తీసుకొని వారి అభిప్రాయాలు తీసుకొని అక్కడ ఇన్ఛార్జీల నియామకం చేపట్టబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. స్థానిక క్యాడర్ అభిప్రాయాలకు విలువనివ్వడం ద్వారా, వారి అభిప్రాయాలకు చోటు కల్పించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతంగా తయారవుతుంది. పార్టీ కోసం వారు మరింత కష్టపడి పనిచేస్తారు. ఎప్పుడైతే వారి అభిప్రాయాలకు అవకాశం ఉండదో, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు పార్టీ క్యాడర్ ఆ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయరు. ఫలితంగా అభ్యర్థులు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ప్రధానంగా వారి అభిప్రాయాలను తీసుకోవాలి. వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ ఇన్ఛార్జీలకు అక్కడ అవకాశం ఇవ్వాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవైపున పార్టీని బలోపేతం చేసుకుంటూ కమిటీల నియామకం జరుపుతూ కమిటీల పనితీరు గురించి ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్లేషిస్తూ అదే సందర్భంలో ఇన్ఛార్జీల విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించాలి. ఇన్ఛార్జీల నియామకం పూర్తయిన తర్వాత బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలన్నీ పూర్తయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఒకవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడుతూనే పార్టీని బలోపేతం చేయడం ద్వారా పార్టీ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. బలమైన ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో నియమించడం ద్వారా పార్టీ పటిష్టతకు వారు మరింతగా కృషి చేస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి మరింతగా కృషి చేయడానికి వారికి అవకాశం లభిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందులో భాగంగానే పార్టీ నిర్మాణం పైన గతానికి భిన్నంగా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా చేపట్టబోతున్నారు. మాక్సిమం సభ్యత్వ నమోదు కూడా భారీ స్థాయిలో నిర్వహించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఒకవైపు సభ్యత్వ నమోదు ప్రక్రియ, మరోవైపు ఇన్ఛార్జీల నియామకం, మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఎన్నికల నాటికి బలమైనటువంటి వ్యవస్థను తయారు చేస్తాయి. ఎన్నికల్లో బలంగా పోరాడడానికి అవకాశం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.